దీన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం అందరం కూడా దీనిపైన హోంవర్క్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటి అంటే, నాలో ఉన్నటువంటి ఆ భయాలు ఏవైనా కానివ్వండి, అది ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడాలి అంటే భయం వేస్తుంది, లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అంటే భయం వేస్తుంది, లేక ఏ విషయాలైనా కూడా వాటి వెనుక ఉన్నటువంటి ఆ భయాల వెనుక ఉన్నటువంటి ఏ ఫోర్స్ నన్ను వెనక్కి లాగుతుంది ముందుకు రానివ్వకుండా. ఎన్నో విషయాలు, అవి చాలా చిన్నవి, అవేం పెద్ద విషయాలు కావు, కానీ చిన్నవే. ఏ విధంగానైతే ఒక బలమైన ఏనుగుని చిన్న తాడు ఎలాగైతే కట్టి ఆపి ఉంచుతుందో, అదేవిధంగా మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని మన చిన్న చిన్న ఆలోచనలు మనల్ని కట్టి ఉంచాయి. జీవితం అంటే ఏంటి? వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే ఏంటి? జీవితం అంటే నిరంతర ప్రవాహం. నిరంతర ప్రవాహం. ఈ ప్రపంచంలో ఏది కూడా ఎక్కడ ఆగలేదు. మీ వయసును చూసుకోండి, ఆగిందా? మీరు 30 సంవత్సరాల కింద చిన్న బాలుడిలా ఉండేవారు. ఆ తర్వాత యువకుడిలా అయ్యారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మళ్ళీ ముసలి వాళ్ళం అవుతాం. ఆ తర్వాత ఇంకా యాత్ర కొనసాగుతూనే ఉంది కదా. వయస్సు ఎక్కడ ఆగలేదు, సమయం ఎక్కడ ఆగలేదు. జీవితం ఒక ప్రవాహం. అయితే కామన్ పర్సన్ ఏమనుకుంటాడు అంటే, ఆ ప్రవాహంతో నేను ముందుకు వెళ్ళలేను, అందుకని ఎక్కడ ఉన్నానో అక్కడ నేను సెక్యూర్గా ఉండాలి, నన్ను నేను కాపాడుకుంటూ ఉండాలి. నా యొక్క చిన్న చిన్న సుఖాలు ఏవైతే ఉంటాయో, కంఫర్ట్ జోన్ అంటారు. అంటే ప్రతి దానిలో ఎక్కడైతే తనకు సుఖం దొరుకుతుందో, అంటే ఏమీ చేయకుండా, ఏమి గ్రోత్ కాకుండా, ఏమీ నేర్చుకోకుండా, ఎటువంటి కష్టపడకుండా, తను ఉన్నటువంటి స్థితిలోనే ఏ విధంగా తనను తాను కాపాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఆ రియాలిటీ, తన యొక్క ఇమేజ్ను ఎవరైతే తయారు చేసుకొని ఉన్నారో, సమయం ఏం చేస్తుంది, వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పరిస్థితులు మారుతూ ఉంటాయి. నిన్న ఉన్నట్టుగా ఈ రోజు లేదు, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే జీవితం ప్రవాహం కదా. ఈ ప్రవాహంలో ఎవరైతే ఆ ప్రవాహంతో కూడుకొని నడుస్తారో వాళ్ళు ముందుకెళ్తారు. వీరు విరుద్ధ దిశలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ప్రవాహం అటు వెళ్తుంది, ఇతను ఎదురుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే చాలా కష్టం అవుతుంది సక్సెస్ఫుల్ కావడానికి, ముందుకు వెళ్ళడానికి. ఒక్కసారి ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ఇక్కడ మనం చూసుకుందాం. మీ జీవితంలో మిమ్మల్ని ఆపుతున్నటువంటి ఆ యొక్క భయాలు ఏమున్నాయి? ఏ ఏ ఐడెంటిటీ మీరు తయారు చేసుకొని పెట్టుకుంటున్నారు? అది రియలేనా? అదే మీ జీవిత గమ్యమా, లక్ష్యమా? లేక ఏ లక్ష్యాన్నైతే మీరు సాధించాలనుకుంటున్నారో దాని వైపుకి వెళ్ళకుండా ఆపుతున్నటువంటి ఆ విషయాలు ఏంటి అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూద్దాం. బ్యాక్ స్ట్రైట్గా పెట్టండి. ఒక లోతైన శ్వాస తీసుకుని వదిలిపెట్టండి. మీ మనోనేత్రంతో మీ వ్యక్తిత్వాన్ని మీరు చూసుకోండి. మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీ అంతరంగంలో చూసుకోండి. మీరు ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఏ ఏ విషయాలు మిమ్మల్ని ఆపుతున్నాయి? ఆ విషయాలే మీ యొక్క రియల్ ఐడెంటిటీయా? ఆ విషయాలు మీ జీవితంలో ఎన్ని రోజుల నుండి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభావాన్ని చూపుతున్నాయి చూసుకోండి. ఒకవేళ ఆ భయాలను, ఆ పాత ఐడెంటిటీని మీరు వదిలిపెడితే ఎలా ముందుకు వెళ్ళగలుగుతారో ఒకసారి ఆ భవిష్యత్తును కూడా చూసుకోండి. ఆ పాత భయాలు, పాత ఐడెంటిటీ, పాత నమ్మకాలు, పాత విశ్వాసాలు, ఒకవేళ వాటిని విడిచిపెడితే జీవిత ప్రవాహంలో మీరు ఎంత బాగా ముందుకు వెళ్ళగలుగుతారో ఒక్కసారి చూసుకోండి.
ఎస్, స్లోలీ కళ్ళు తెరవండి. సో ప్లీజ్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా మిమ్మల్ని చెప్పకుండా ఆపేటువంటి భయం ఏదైతుందో అది కూడా ఇప్పుడు మీకు క్లియర్ కావాలి. ధైర్యం కావాలి. అవును, నాలో ఈ భయం ఉంది అని 10 మంది ముందు చెప్పుకునే ధైర్యం కూడా కావాలి. ఆ భయం కూడా నన్ను ఆపుతుందా? ఆలోచించండి. చెప్పండి, ఎవరు చెప్పగలుగుతారు? ఎస్ ప్లీజ్. ఇక్కడ కేవలం మనం రామాయణ మహాభారతం వినడానికి రాలేదు. మన అమూల్యమైనటువంటి సమయాన్ని తీసుకొని ఇక్కడ కూర్చున్నాం. అందుకని ఖచ్చితంగా మీరు మిమ్మల్ని పరివర్తన చేసుకోవాలి. అంటే మీ వ్యక్తిత్వం, పర్సనాలిటీని మీరు డెవలప్ చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకుంటారు? ఈ భయాల నుండి బయటకు వచ్చినప్పుడే చేసుకుంటారు. ఇది మన కుటుంబం, మనం అందరం కూడా ఫ్యామిలీలో ఇక్కడ కూర్చొని ఉన్నాం. మనం మన గురించి చెప్పుకున్నాము అంటే మన వాళ్ళకు తెలుస్తుందే, అందులో ఆ, చెడు విషయం ఏం లేదు. నా గురించి, నా వీక్ పాయింట్ గురించి ఎవరికైనా వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది చెప్పండి? సో ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడాలి. మీ లోపట ఉన్నటువంటి భయాలను బయటకు తీయాలి. చెప్పండి. నమస్తే గురుగారు. చెప్పండి. చెప్పండి. నేను గమనించింది ఏంటంటే నాలో భయం అంటే ఇట్లా అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో, అవతల వాళ్ళు బాధపడతారేమో, ఇవన్నీ ఆలోచించుకొని నేను పూర్తిగా ఓపెన్ అవ్వలేకపోవటం, ఈ నలుగురిలో ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటారో ఇదే ఇదే ఇది తోటి మొత్తం నేను చాలా లైఫ్ మాక్సిమం భయంతోటే గడిపాను. ఈ మధ్య రీసెంట్ గా కొన్ని భయాలను వదిలి మాట్లాడటం, ఆ అట్లా చేయటం వల్ల పాజిటివ్ చేంజెస్ చూస్తున్నాను. ఆ, గ్రేట్, ఇది నాలో గ్రేట్. నన్ను ఇన్ని ఇయర్స్ తర్వాత నోటీస్ చేసుకుంది ఇది సార్. ఎంతసేపు వండర్ఫుల్. అంటే లైఫ్ అంతా కూడా అవతల వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇట్లా మాట్లాడితే ఇది తప్పేమో, తప్పు అనుకుంటారేమో, నన్ను తప్పుగా ఆలోచిస్తారేమో అన్న ఒక్క ఇదితోటే లైఫ్ అంతా గడిపాను సార్ ఇప్పటి వరకు కూడా. అది నన్ను వండర్ఫుల్, నేను వండర్ఫుల్. నోటీస్ చేసుకోగలిగాను. అద్భుతం, అద్భుతం జనిత్ గారు, చాలా సంతోషం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ చేస్తున్నారు? అంటే ఇంత ఓపెన్ గా చెప్పగలుగుతున్నా కదా ఎవరి ముందైనా సరే, ఆ ఇది తప్పు కాన్ఫిడెన్స్. కాదు కదా. ఆ, ఎస్, ఎస్, కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఎలాగైతే ఆలోచించేవారో ప్రతి ఒక్కరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఏంటి నేను మాట్లాడితే ఎవరేమనుకుంటారు అని చెప్పేసి ఆలోచించండి, కొద్దిగా ఆలోచించండి. నేను మాట్లాడాను, తప్పుగా మాట్లాడానేమో, సరిగ్గా మాట్లాడలేదేమో, అయితే ఎదుటి వాళ్ళు నవ్వుకున్నారో లేదా వాళ్ళు ఏమో అనుకున్నారో, దాంతో ఏం డిఫరెన్స్ వస్తుంది చెప్పండి? ఏం డిఫరెన్స్ వస్తుంది? నా జీవితంలో నష్టమయ్యేది ఏముంది చెప్పండి? ఏమి ఉండదు సార్, నష్టం ఏమి ఏమి ఉండదు. ఏమి కాకపోతే లేదు కదా మనం మరి. అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేసి మనల్ని మనం సప్రెస్ చేస్తూ వస్తున్నాం తప్ప ఓపెన్ అవ్వటానికి ధైర్యం అంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాము. ఎగ్జాక్ట్లీ. మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నప్పుడే ఆ, అయితే ఆ భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని పట్టుకున్నాం, కానీ దీన్ని ఎందుకు పట్టుకొని ఉన్నాను అనేటువంటి అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నాం కదా. దాని లోతుగా ఉమ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు కదా. ఇలా చేస్తే ఇలా అవుతుందేమో అని చెప్పేసి అక్కడే ఆగి ఉన్నాం. మరి అయిందనుకో ఏదైనా, అయితే ఎక్కువగా ఏమవుతుంది? ఎక్కువగా ఏమవుతుంది? అందరు నవ్వుకుంటారు. అంతకు మించి ఎక్కువగా అవుతుంది? నన్ను ఏదో అనుకుంటారు. అంతకు మించి ఎక్కువగా ఏమవుతుంది? అంతకు మించి ఏదో పెద్ద నష్టం ఏది జరగదు కదా. అవును సార్. సో ఈ విధంగా ఎన్నో విషయాలు, అవి చాలా చిన్నవి, అవేం పెద్ద విషయాలు కావు, కానీ చిన్నవే. ఏ విధంగానైతే ఒక బలమైన ఏనుగుని చిన్న తాడు ఎలాగైతే కట్టి ఆపి ఉంచుతుందో, అదే విధంగా మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని మన చిన్న చిన్న ఆలోచనలు మనల్ని కట్టి ఉంచాయి. అందులోంచి వాటిని అర్థం చేసుకుని వాటిని తెంచి ముందుకు వెళ్ళే శక్తి, సామర్థ్యం కూడా మనలో ఉంది. కానీ సరి అయిన గైడెన్స్ మనకు లేకపోవడం వల్ల మనం ముందుకు వెళ్ళట్లేదు. ఇంకెవరు చెప్తారు? నమస్తే సార్. నమస్తే మేడం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో గానీ,
ఎక్కడన్నా గ్యాదరింగ్ ఎక్కువ ఉంది అని అంటే నేను కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ కాలేను. ఎస్. ఎందుకు? ఒకవేళ నా మాటలకి రెస్పాన్స్ రాలేదు అని అంటే నేను అక్కడ ఏ డిస్కషన్ అయినా కట్ చేసేస్తా. ఇంకా ఆ, మాట్లాడలేను అంటే. అది ఎందుకు? ఏమో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదా, రిసీవ్ చేసుకోవట్లేదా అన్న థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే నా పైన ఫోకస్ లేదా, ఎస్. నన్ను నా మాటలు వినాలనుకుంటలేరా అనేసి అనుకొని నేను స్టాప్ చేసేస్తాను. వెదర్ అది ఏ ఇంపార్టెంట్ ఉన్నా కంపల్సరీ అన్నా ఇక నాకు అవసరం లేదు అనుకొని వదిలేస్తాను. అవును. ఇంకా నేను దానివల్ల ఇంటరాక్ట్ కాలేకపోతాను. కాలేకపోతాం. దానివల్ల ఆ, ఏమవుతుంది, మనము అందరితో మంచి రిలేషన్షిప్ డెవలప్ చేసుకొని, అందరిపైన అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగిపోయాం. ఎందుకు ఉమ్, అంటే ఎంత బాగా మనం కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటే, అందరితో మంచిగా మాట్లాడగలిగితే, ఇంకా బాగా రిలేషన్షిప్, ఇంకా పరిచయాలు పెరుగుతాయి. పరిచయాలు పెరగడం వల్ల ఉమ్, ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతాయి. కానీ ఆ కళ నాకు తెలియదు. అంటే ఎదుటి వాళ్ళను ఏ విధంగా ఇంప్రెస్ చేయాలి అంటే చాలా బాగా మాట్లాడి, ఇంకా వాళ్ళతో ఇంకా మంచిగా కలిసే విధంగా మాట్లాడే విధంగా ఎలా చేయాలో అది నాకు తెలియదు. కనీసం తెలియకపోయినా మరి దాన్ని ఎలాగ డెవలప్ చేసుకోవాలి దాని గురించి ఆలోచించకుండా కూడా నేను అక్కడి నుంచి అవాయిడ్ చేస్తున్నాను. నేను డెవలప్ కావడం ఉమ్, లేదు, ముందుకు వెళ్ళడం లేదు కదా. ఎస్. ఉమ్. చాలా సంతోషం. ఇంకెవరు చెప్పగలుగుతారు? నమస్తే సార్. నమస్తే. ఆ, అవతలని ఎలా ఫేస్ చేయాలో తెలియకపోవడం ఒకటి సార్. ఇప్పుడు అందుకని నలుగురిలో ఉన్నప్పుడు చెప్పండి. ఎస్, మాట్లాడలేకపోతున్నాం ఉమ్, కదా. దాంతో గ్రోత్ ఉందా, అక్కడే ఆగిపోయామా? అక్కడే ఆగిపోయాం, ముందుకు వెళ్ళలేకపోయాం చెప్పగలం. అంటే ఎదుటి వారిని ఎదుర్కోవడం లేదా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ చేసుకొని ముందుకు వెళ్ళే ఈ స్కిల్, ఈ యొక్క నాలెడ్జ్ లేకపోవడం, ఆ యొక్క మీ యొక్క పర్సనాలిటీ ఏదైతే ఉందో అదే రియలా? దాన్ని చేంజ్ చేసుకోవచ్చా? చేంజ్ చేసుకోవచ్చు సార్. కానీ దానిపైన మనం ఫోకస్ చేసాం ఎప్పుడైనా? అంటే ఇప్పుడు ఫోకస్ చేసిన, ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వెళ్ళినా మళ్ళీ సెకండ్ స్టెప్ దగ్గర ఆగిపోవడం అట్లా. ఎస్, ఎస్, ఎస్. దానికోసమే ఏం కావాలి అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అవి లోపట ఉన్నటువంటి భయాలు కాబట్టి వాటిని క్లియర్గా మనం అర్థం చేసుకోక ప్రయత్నం చేశాము, కానీ అంతగా సక్సెస్ఫుల్ కాలేదు. ఎస్, చాలా సంతోషం. ఇంకెవరు చెప్తారు? ఆలోచించండి. నేను చెప్తే నా గురించి ఎవరేమనుకుంటారు? నేను చెప్తే అది సరిగ్గా చెప్పానా లేక తప్పు చెప్పానా? ఆలోచించండి. ఏ విషయాలు మనల్ని ఆపుతున్నాయి? దీన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం అందరం కూడా దీనిపైన హోంవర్క్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటి అంటే, నాలో ఉన్నటువంటి ఆ భయాలు ఏవైనా కానివ్వండి, అది ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడాలి అంటే భయం వేస్తుంది, లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అంటే భయం వేస్తుంది, లేక ఏ విషయాలైనా కూడా వాటి వెనుక ఉన్నటువంటి ఆ భయాల వెనుక ఉన్నటువంటి ఏ ఫోర్స్ నన్ను వెనక్కి లాగుతుంది ముందుకు రానివ్వకుండా. ఓకే. దానిపైన మనం ఈరోజు పూర్తిగా అర్థం చేసుకోవాలి. దానికి కారణం ఏంటి, రేపు దాని యొక్క రూట్ కాజ్ని మనం చెప్పుకుంటాం, తెలుసుకుంటాం. ఏంటి అంటే 5 ముఖ్యమైనటువంటి విషయాలు. మొట్టమొదట అభినివేశము అంటాం. అభినివేశము.